హరే కృష్ణ. వాల్మీకి రామాయణం వింటున్న భక్తులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేస్తున్నాను. మనము ప్రస్తుతము యుద్ధకాండను పఠిస్తూ ఉన్నాము. నిన్న జరిగిన భాగంలో రావణుని వైపు ఉన్నటువంటి గొప్ప గొప్ప రాక్షసులందరూ కూడా వధించబడ్డారు. రావణుడు చివరకు కుంభకర్ణుడిని నిద్రలేపమని తన యొక్క రాక్షసులను పంపించడం జరిగింది. వారు చాలాసేపు ప్రయత్నం చేసి చివరకు కుంభకర్ణుడిని నిద్రలేపడం జరిగింది. అయితే ఈ మహాకాయుడైన కుంభకర్ణుడు వానర సేనను చూసి వారందరినీ కూడా భయపెట్టడం కోసం తన యొక్క శరీరాన్ని మరింతగా పెంచాడు. అప్పుడు ఈ కుంభకర్ణుని చూసినటువంటి రాముడు ఈ భయంకర రాక్షసుడు ఎవరు అని విభీషణుని అడగడం జరిగింది. విభీషణుడు కుంభకర్ణుడి యొక్క వృత్తాంతం మొత్తం కూడా రాముడికి వివరించడం జరిగింది. మనము నిన్న ఇంతవరకు పఠనం చేశాము. తరువాయి భాగాన్ని ఇక్కడి నుంచి కొనసాగిద్దాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ముఖం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణాం. అందరికీ హరే కృష్ణ. కుంభకర్ణుడు రావణుని రాజప్రసాదములోకి ప్రవేశించగా వానరులనందరినీ సమీకరించి పురద్వారాలను ముట్టడించవలసిందిగా రాముడు నీలుని ఆదేశించాడు. వానరులకు రాక్షసులకు మధ్య తిరిగి భయంకరమైన యుద్ధం మొదలైంది. అదే సమయంలో అత్యంత ఆందోళిత మనస్కుడై పుష్పకరథంపై ఆసీనుడై ఉన్న రావణుని ఎదుటకు వేలాది మంది అనుచరులతో కలిసి కుంభకర్ణుడు వచ్చి నిలిచాడు. కుంభకర్ణుని చూస్తూనే రావణుడు ఉత్సాహభరితుడైనాడు. రాక్షసరాజు తన సోదరుణ్ణి తన ప్రక్కనే కూర్చుండజేసి అతన్ని ఆలింగనం చేసుకున్నాడు. రావణ, నీకు నేను ఏ విధమైన సేవ చేయగోరుతున్నావు అని కుంభకర్ణుడు ప్రశ్నించాడు. రావణుడు బదులిస్తూ, రాముడు బ్రహ్మాండమైన వానర సైన్యంతో లంకను ముట్టడించిన సంగతి నీకు తెలిసిందే. ఇప్పటికే రాక్షస ప్రముఖులు ఎందరో వారి చేతుల్లో అసూలు బాశారు. ప్రియ సోదర, రామలక్ష్మణులను వధించగల సమర్థులు వేరెవరూ నాకు కనిపించినందున అందుకోసం నీ మీదనే నేను ఆధారపడుతున్నాను అన్నాడు. రావణుడు భీతచిత్తుడై చేస్తున్న అభ్యర్థన విని కుంభకర్ణుడు పక్కున నవ్వి, విభీషణుడు విజ్ఞులైన ఇతర సచివులు చెప్పినట్లే ఇప్పుడు జరుగుతోంది. ప్రియ సోదర, చిత్తశుద్ధి గల శ్రేయోభిలాషులు ఇచ్చిన హితబోధను పెడచెవిన పెట్టిన నీవు ఒట్టి మూర్ఖుడవు.
సీతను రామునికి తిరిగి అప్పగించవలసిందిగా విభీషణుడు, మండోదరి నీకు సరైన సలహానే ఇచ్చారు. రాజా, నీ తప్పులను సరిదిద్దుకోవడానికై ఇప్పటికీ సమయం మించిపోలేదు. అయితే నిర్ణయం తీసుకోవలసిన వాడవు మాత్రం నీవే అన్నాడు. అడగని ఈ సలహా విన్నంతనే రావణుడు లోలోన ఉడికిపోయాడు. కానీ తన క్రోధాన్ని అణుచుకున్నాడు. ఒక వంక పూర్తి స్థాయిలో యుద్ధం జరుగుతూ ఉండగా ఇప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడి ప్రయోజనమేమీ లేదు. ప్రియ సోదర, సీతను అపహరించి నేను పొరపాటు చేసినప్పటికీ నీవు నీ బలపరాక్రమాలను ప్రదర్శించి ఆ దోషాన్ని నిర్దోషంగా మార్చమని ఇప్పుడు నిన్ను అభ్యర్థిస్తున్నాను అని బదులు పలికాడు. రావణుని శాంతింపజేయడం కోసం కుంభకర్ణుడు మధుర వచనాలతో, ఓ రాజా, దిగులు చెందకు. రామలక్ష్మణులను, సుగ్రీవుని నేతృత్వంలోని సకల వానరులను హనుమంతుణ్ణి వధిస్తానని వాగ్దానం చేస్తున్నాను. నేను రంగంలో లేకపోవడం వల్లనే ఈ వీరులు అనబడే వాళ్ళంతా యుద్ధభూమిలో ఇప్పటిదాకా విజయాలు సాధించారు. నా అమోఘమైన శక్తి ముందు శత్రువు ఎంత దిగదుడిపో ఇక నీవే చూస్తావు అన్నాడు. రావణుణ్ణి సంతోషపెట్టదలిచిన మహోదరుడు కుంభకర్ణుడికి అడ్డు తగులుతూ, నీ అగ్రజున్నే విమర్శించడానికి తెగించిన నీవు గొప్ప మూర్ఖుడివి. ఆయన మహారాజు కనుక తన ఇష్టం వచ్చినట్లు వ్యవహరించవచ్చు. రావణుడు సీతను అపహరించడంలో తప్పేమీ లేదు. నిజానికి చాలామంది రాజులు అలాంటి కార్యకలాపాలతో తమ బలపరాక్రమాలను ప్రదర్శించడానికి సహజంగానే మొగ్గు చూపుతుంటారు. ఓ మదించిన మహాకాయుడా, నీవు చెప్పుకుంటున్నట్లు నీ స్వీయ శక్తి మాత్రం చేత రాముణ్ణి పరాజితం చేయలేవని నేను నీకు గట్టిగా చెప్పగలను అన్నాడు. మహోదరుడు ఇంకా ఇలా చెప్పాడు, ఓ రాజా, సీత హృదయాన్ని నీవు గెలుచుకోవడానికై నేను ఒక తెలివైన పథకాన్ని రూపొందించాను. కుంభకర్ణుడు, నేను, ఇతర రాక్షస వీరులు కలిసికట్టుగా రాముని మీద దాడి చేస్తాం. ఆయనను మేము వధించగలిగితే విజయం మనదే అవుతుంది. ఒకవేళ ఆయనను మేము పరాజితం చేయలేకపోయినా సరే, లంకకు తిరిగి వచ్చి ఆయనను మేము భక్షించి వేసినట్లు చెప్పుకోవచ్చు. రాముని మరణాన్ని గురించిన ఈ కట్టుకథను ఢంకా బజాయిస్తూ నగరమంతటా చాటింపు వేయించి మన సైనికులను, సేవకులను కానుకలతో సత్కరించాలి. అలా ఈ వదంతి కొద్దిసేపట్లోనే సీతకు అందుతుంది. అంతటా ఆమె దుఃఖసాగరంలో మునిగి ఉన్న సమయంలో నీవు ఆమె వద్దకు పోవాలి. ఆమెను రాజోచితమైన సకల భోగభాగ్యాలను కల్పిస్తానని వాగ్దానాలతో ప్రలోభపెట్టి ఆమె విశ్వాసాన్ని చూరగొనటానికై నీ శాయశక్తులా ప్రయత్నించాలి. తనకు వేరే సంరక్షకుడు లేడన్న భావంతో ఉంటుంది కనుక ఆమె నీకు లొంగిపోవడం తథ్యమని చెప్పగలను. ఓ రాజా, రామునితో నీవు పోరాటానికి దిగితే యుద్ధరంగంలో నీ ప్రాణాన్ని కోల్పోవడం ఖాయం. అలాగాక నా సలహా ప్రకారం నడుచుకున్నావంటే రాముణ్ణి అసలు ఎరుక్కోకుండానే నీవు సీతను గెలుచుకోగలుగుతావు. దీనికి కుంభకర్ణుడు పరుషంగా ప్రత్యుత్తరమిస్తూ, మహోదర, నీ పలుకులు బేరువులైన రాజులకు మాత్రమే వర్తిస్తాయి. రాముణ్ణి వధించాలని నేను ఇప్పటికే నిశ్చయించాను. నా నిర్ణయం వృధా కాబోదు. తక్కిన మీరంతా యుద్ధాన్ని అబాసుపాలు చేసి లంకానగర జనాభాను నిర్మూలనం చేశారు. నేనొక్కడనే ఈ పరిస్థితిని సరిదిద్దుతాను. నాకు ఎవరి సహాయం కానీ అవసరం లేదు అన్నాడు. ఈ మాటలకు రావణుడు నవ్వి, నీవు చెప్పేది యథార్థమే. మహోదరుడికి రాముడంటే నిజంగానే భయం పట్టుకున్నట్లుంది. కుంభకర్ణ, నీవు కోపావేశములో యుద్ధభూమిలో అడుగుపెట్టావంటే నీ ఎదుట ఎవరూ నిలవలేరు. ఇక మన ఆందోళన అన్నింటికీ స్వస్తి పలుకుతూ దయచేసి యుద్ధానికి బయలుదేరు. అయితే ఒంటరిగా మాత్రం వెళ్లకు. నీ చుట్టూ రాక్షస సేనను వెంటబెట్టుకుని వెళ్ళినట్లయితే
నీవు మరింత అజేయుడిగా విరాజిల్లుతావు అన్నాడు. తన అనుజుడి బలపరాక్రమాలను తలుచుకున్నంతనే రావణుడిలో ఉత్సాహం పొంగి పొరలింది. కుంభకర్ణుడు ఒక భయంకరమైన శూలాన్ని చేపట్టి బయలుదేరటానికి సిద్ధం కాగానే రావణుడు ఒక స్వర్ణహారాన్ని, పూదండలను అతని మెడలో వేసి ఇతర ఆభరణాలతో అలంకరించాడు. అంతట కుంభకర్ణుడు అవేద్యమైన ఒక స్వర్ణ కవచాన్ని ధరించాడు. రావణుడికి ప్రదక్షిణ నమస్కారాలు చేసిన మీదట రావణుడు ఆలింగనం చేసుకుని ఆశీర్వదించాడు. యుద్ధరంగాన్ని చేరుతూనే కుంభకర్ణుడు తన దేహాన్ని 600 ధనస్సుల ఎత్తుకు 100 ధనస్సుల వెడల్పుకు విస్తరింపజేశాడు. రామ లక్ష్మణులను వధించి యావత్ వానరసేనను భక్షించాలని అతను నిర్ణయించుకున్నప్పటికీ కొద్దిసేపట్లోనే ఎన్నో భయంకరమైన దుశ్శకునాలు అతనికి కనిపించసాగాయి. ఆకాశంలో అడ్డంగా ఉల్కలు దూసుకు వెళ్ళాయి. అమంగళాన్ని సూచిస్తూ ఆడతోడేళ్లు ఊలల వేశాయి. కుంభకర్ణుడి వామనేత్రం అదరసాగింది. అతని వామభుజం కంపించింది. అంతట కుంభకర్ణుడు పట్టుకొని ఉన్న శూలం మీద ఒక రాబందు వాలింది. అయితే బలీయమైన విధి ప్రభావం వల్ల బలగర్వితుడై ఉన్న కుంభకర్ణుడు ఈ అమంగళ సూచనమైన హెచ్చరికలను లక్ష్య పెట్టలేదు. రక్షణ ప్రాకారం మీదుగా దాటి కుంభకర్ణుడు యుద్ధరంగంలో అడుగుపెట్టినంతనే వానరులు గగ్గోలు పడి భయంతో పరుగుతీశారు. అయితే అంగదుడు ఎలాగో సేనను సమీకరించాడు. తిరిగి వచ్చిన వానరులు కుంభకర్ణుడి మీద అసంఖ్యాకమైన వృక్షాలను, పర్వత శిలలను వర్షించారు. అంత చేసిన వారు విసిరిన వస్తువులన్నీ మహాకాయుడైన ఆ రాక్షసుని దేహానికి తగిలి తుత్తునియలైనాయి. వారి చర్యకు ప్రతీకారంగా కుంభకర్ణుడు అసంఖ్యాకులైన వానరులను సంహరించసాగాడు. వానరులు భీతవాహులైనారు. అప్పుడు జరిగిన తొక్కిసలాటలో కొందరు శిఖరాల మీద నుండి సముద్రంలో పడిపోగా మరికొందరు భయంతో కళ్ళు మూసుకున్నారు. అంతటా అంగదుడు సైనికులను సమీకరించి హాయిగా బతుకుతామన్న ఆశతో పారిపోవడం కంటే రణరంగంలో యశస్కరంగా మరణించటమే మేలు. అలా పారిపోయే పిరికి పందలు బ్రతికి ఉన్నంతకాలం తమ బంధువుల అవహేళనకు గురి కావాల్సిందే. వాస్తవానికి అలాంటి అవమానాలు మృత్యు కంటే బాధాకరంగా ఉంటాయి అంటూ ఉద్బోధించాడు. అయినప్పటికీ ప్రాణాలనే అమిత ప్రియంగా భావించినందున వానరులు, వారి దళ నాయకులు పారిపోతూనే ఉన్నారు. ఎట్టకేలకు అంగదుడు వారితో ఆ మహాకాయుడిని రాముడు సంహరిస్తాడని నమ్మబలికిన మీదట క్రమంగా వారు యుద్ధభూమికి తిరిగి వచ్చారు. కొద్దిసేపట్లో వానరులు కుంభకర్ణుని వైపు దూసుకు వెళ్ళారు. ఆ మహాకాయుడైన రాక్షసుడు తన చేతిలోని గుదియను అన్ని ప్రక్కలకు ఊపుతూ వారిలో 8700 మందిని నేలకూల్చాడు. అంతటా ఒక్కసారిగా 30 మంది వానరులను తన చేతులతో పట్టి కుంభకర్ణుడు వారిని గుహలాంటి తన నోట్లో కుక్కున్నాడు. ద్వివిధుడు ఒక బ్రహ్మాండమైన శిలను కుంభకర్ణుని వైపు విసిరాడు. అది గురి తప్పి రాక్షసుల మధ్యలో పడగా ఎందరో సైనికులు నుగ్గైనారు. హనుమంతుడు ఆకాశము నుండి కుంభకర్ణునిపై పర్వత శిలను పడవేయాలని ప్రయత్నించాడు. కానీ ఆ మహాకాయుడైన రాక్షసుడు తన చేతులతో వాటిని అవలీలగా ముక్కలు వేసి చేశాడు. అంతట కుంభకర్ణుడు తన శూలాన్ని ధరించి వానరుల వైపు వస్తుండగా హనుమంతుడు అతని మార్గంలో నిలిచి ఒక మహాపర్వత శిలను అతని మీదకు విసిరాడు. అయితే దాని దెబ్బ నుంచి తప్పించుకున్న కుంభకర్ణుడు ప్రతిక్రియగా తన శూలాన్ని విసరగా అది హనుమంతుని వక్షస్థలంలో దిగడంతో అతను రక్తం కక్కి బాధతో అరిచాడు. హనుమంతుని దురవస్థను చూసిన రాక్షసుల్లో ఆనందోత్సాహాలు వెలివిరిగా వానరులు భయంతో తలకొక దిక్కుగా చెదరిపోయారు. అయితే తిరోముఖులైన వానర యోధులందరినీ నీలుడు శీఘ్రమే సమీకరించి అంతటా కుంభకర్ణునిపై ఒక పర్వతశిలను విసరగా అతను అవలీలగా తన పిడికిలతో దానిని ముక్కలు చెక్కలు చేశాడు. అంతటా వృషభుడు, శరభుడు, నీలుడు,
గవాక్షుడు, గంధమాదుడు కలిసి ఒక కుమ్ముడిగా కుంభకర్ణుని మీదకు లంఘించారు. వారు బలంగా కొట్టిన దెబ్బలు మహాకాయుడైన ఆ రాక్షసునికి ప్రేమతో ఇచ్చిన చుమ్మనాల వలె అనిపించాయి. కుంభకర్ణుడు వృషభుణ్ణి చేజిక్కించుకొని తన చేతితో అతను గట్టిగా నులిమి స్పృహ కోల్పోయేలా నేలకేసి కొట్టాడు. అంతటా ఆ రాక్షసుడు తక్కిన 4 వానర వీరులను కొట్టడంతో వారు కూడా మూర్ఛిల్లి నేలపై పడిపోయారు. దీనితో తక్కిన వానరులు రెచ్చిపోయారు. వారు వేలాది మంది ఒక్కసారిగా కుంభకర్ణునిపై దాడి చేసి పర్వతం మీదకు అధిరోహించినట్లుగా అతని దేహమంతటా అధిరోహించారు. తమ పొడవైన నిశితమైన కూరలతో వానరులు తనను కొరకడానికి ప్రయత్నించగా కుంభకర్ణుడు వారిని తన చేతులలో చిక్కించుకొని అగాధం లాంటి తన నోట్లో కుక్కుకున్నాడు. ఇలా కుంభకర్ణుడు యుద్ధభూమి అంతటా విహరిస్తూ అసంఖ్యాకులైన వానరులను స్వాహా చేశాడు. అయితే అతని నోటిలో ప్రవేశించిన తర్వాత వారిలో కొందరు అతని నాసికారంధ్రాల ద్వారాను కర్ణాల ద్వారాను తప్పించుకోగలిగారు. వానర సైనికులు రాముని పాదపద్మాలను ఆశ్రయించడానికి పరుగు తీయగా అంగదుడు ఆకస్మికంగా కుంభకర్ణుని వైపు దూసుకు వెళ్ళి ఒక పర్వతశిలను అతని శిరస్సు మీదకు విసిరాడు. ఆ మహాకాయుడైన రాక్షసుడు ఈ చర్యకు క్రుద్ధుడై అంగదుని వైపు దూసుకు వచ్చి తన శూలాన్ని విసిరాడు. అంగదుడు పైకెగిరి ఆ దాడిని తప్పించుకొని కుంభకర్ణుడి వక్షస్థలం మీద గట్టిగా సరస్వతంతో అతను స్పృహ కోల్పోయి నేలపై పడ్డాడు. అయితే కుంభకర్ణుడు శీఘ్రమే లేచి తన అరచేతి వెనుక భాగంతో అంగదుణ్ణి కొట్టగా అతను దిమ్మరిపోయి నేలపై పడ్డాడు. అంతటి కుంభకర్ణుడు తన శూలాన్ని చేబూని సుగ్రీవుని వైపు దూసుకెళ్లగా ఆ రాక్షసుని ఎదుర్కొనటానికై అతను శీఘ్రమే ఒక పర్వతశిలను చేతబూనాడు. అయితే సుగ్రీవుడు ఆ శిలాపుంజాన్ని కుంభకర్ణుని వక్షస్థలం మీదకు విసిరినప్పుడు అది కొన్ని వేల తునకలుగా భగ్నమైపోయింది. రాక్షసులు కేరింతలు కొట్టగా వానరులు నిస్పృహ చెందారు. కుంభకర్ణుడు భీకరంగా గర్జిస్తూ మహాబలంతో తన శూలాన్ని సుగ్రీవుని మీదకు విసిరాడు. అయితే వీరిద్దరి పోరాటాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉన్న హనుమంతుడు సుగ్రీవుని పరిస్థితిని గమనించడంతోనే ఒక్కసారిగా పైకెగిరి గాయంలోనే దాన్ని అందిపుచ్చుకొని తన మోకాల మీద దానిని మధ్యకు విరిచివేశాడు. ఈ అత్యద్భుత సాహసకృత్యాన్ని వీక్షించిన వానరులు మహదానందంతో గర్జించగా కుంభకర్ణుడు నిరుత్సాహపడ్డాడు. అంతటా మిక్కిలి కలవరపాటుతో కుంభకర్ణుడు ఒక పర్వత శిలను పెకిలించి బలం కొద్దీ సుగ్రీవుని మీదకు విసిరాడు. ఆ దెబ్బతో వానరరాజు స్పృహ తప్పి పడిపోగానే కుంభకర్ణుడు అతన్ని తన చంకలో ఇరికించుకొని అతన్ని తీసుకుని లంకకు తిరిగి వెళ్ళాడు. ఇది చూసిన హనుమంతుడు మనసులో సుగ్రీవుడు బందీ అయినట్లయితే మన కార్యసిద్ధి అసంభవమే. అందువల్ల నేను ఒక మహాపర్వతమంతా విస్తరించి కుంభకర్ణుని వధిస్తాను అనుకున్నాడు. అయితే మరుక్షణం హనుమంతుడు పునరాలోచించి సుగ్రీవుడు కొద్దిసేపట్లోనే తెలివి తెచ్చుకొని ఎలాగోలా తనను తాను విడిపించుకోవడం తథ్యం. రాజును వేరెవరో కాపాడవలసి వచ్చినట్లు కనిపిస్తే అతను అవమానం పొంది నిరాశ చెందుతాడు అనుకున్నాడు. సుగ్రీవుణ్ణి బందీగా తీసుకుని కుంభకర్ణుడు లంకలో ప్రవేశించగా పురజనులు విజయుడై వస్తున్న తమ మహావీరునిపై అక్షతలు చల్లి పన్నీరు చిలకరించారు. అయితే వారు చల్లిన అక్షతలు పన్నీరే సుగ్రీవుడికి తిరిగి స్పృహ తెప్పించాయి. అలా స్పృహలోకి వచ్చిన మీదట వానరరాజు ఎదురు తిరగడం ప్రారంభించాడు. ముందుగా సుగ్రీవుడు వాడి అయిన తన గోళ్లతో కుంభకర్ణుని చెవి తమ్మెలను చీల్చివేశాడు. ఆ తర్వాత ఆ రాక్షసుని నాసికను కొరికివేసి తన చేతి గోళ్లతోనూ కాళ్లతోనూ అతని పార్శ్వాలను చీల్చి తెరిచాడు. నిశితమైన బాధ కలుగుగా కుంభకర్ణుడు ఆగ్రహంతో సుగ్రీవుణ్ణి క్రిందికి విసిరివేసి కొట్టసాగాడు. అయితే సుగ్రీవుడు శీఘ్రమే ఆకాశంలోకి ఎగిరి ఒక్క క్షణంలోనే తిరిగి వచ్చి రాముని పక్కన రాలాడు.
క్షుధాతప్తుడై క్రుధుడైన కుంభకర్ణుడు అతి పెద్దదైన ఒక సుత్తిని చేతబట్టి వానరులను భక్షించడానికై తిరిగి శత్రు సైన్యంలోకి ప్రవేశించాడు. చేతుల నిండా వానరులను రాక్షసులను కూడా చిక్కించుకొని వారిని తన నోట్లోకి కుక్కుకోగా నోటి ప్రక్కల గుండా రుధిరం, క్రొవ్వు ప్రవాహాలుగా వెలువడ్డాయి. భీతబాహులైన వానరులు రాముణ్ణి ఆశ్రయించాలని ప్రయత్నించినప్పటికీ కుంభకర్ణుడు అటూ ఇటూ పరిగిపెట్టి బారజాపిన చేతులతో 100 మందిని ఒక్కసారిగా చుట్టివేశాడు. అంతటా లక్ష్మణుడు వచ్చి శర పరంపరతో కుంభకర్ణుడిపై దాడి చేశాడు. కానీ అతను వాటినన్నింటినీ ప్రక్కకు తోసివేశాడు. ఇది చూసి క్రుద్ధుడైన లక్ష్మణుడు తన తూణీరంలో మరిన్ని బాణాలను సమకూర్చుకోబోయాడు. కుంభకర్ణుడు నిరసన ధ్వనిస్తూ, నేను రాముడితోనే యుద్ధం చేయగోరుతాను, కానీ అతని తమ్మునితో కాదు అన్నాడు. అందుకు ప్రతిస్పందనగా లక్ష్మణుడు రాముణ్ణి చూపించాడు. అంతటా కుంభకర్ణుడు లక్ష్మణుని దాటుకుంటూ రాముని వైపు పయనమైనాడు. ఆ మహాకాయుడు తన వైపు వడివడిగా వస్తుండగా రాముడు శీఘ్రమే ఒక రుద్రాస్త్రాన్ని వదిలాడు. అది తన వక్షస్థలంలోకి దూసుకుని పోగా కుంభకర్ణుడు దిగ్భ్రమ చెంది తన చేతిలోని గుదియను జారవిడిచాడు. అతని ఇతర ఆయుధాలన్నీ చెల్లాచెదురుగా పడిపోయాయి. తన అపజయాన్ని అవకాశంగా తీసుకోదలిచిన వానరులను కుంభకర్ణుడు ముష్టిఘాతాలతో పారద్రోలాడు. అంతటా ఒక పర్వత శిలను తీసుకుని రాముని వైపు దూసుకు వెళ్ళాడు. రాముడు శీఘ్రమే 7 బాణాలతో ఆ శిలను తుత్తునీయులు చేయగా ఆ శిలాల కిందపడి 200 పైగా వానరులు అసూలు బాశారు. అంతటా లక్ష్మణుడు రామునితో, కుంభకర్ణుడు రక్తపానంతో విపరీతంగా మన్నించినందున వానరులు రాక్షసులు అనే విచక్షణ లేకుండా అందరినీ భక్షిస్తున్నాడు. వేలాది మంది వానరులు ఒక్కసారిగా కుంభకర్ణుని దేహం మీదకు పరాకి తమ బరువుతో దానిని వంచగలిగితే చాలు, ఈ రాక్షసుని సులభంగా జయించవచ్చు అన్నాడు. అంతటా అసంఖ్యాకులైన వానరులు కుంభకర్ణుని దేహం మీదకు ఎగబరాకసాగారు. ఆ మహాకాయుడు భక్షించటానికై వానరుల కోసం వెతుకుతూ అటూ ఇటూ తిరుగుతూనే తన దేహం మీదకు ఎక్కిన వానరులను విదిలించి వేయాలని ప్రయత్నించాడు. రాముడు అదే అదనుగా ముందుకు సాగి వచ్చాడు. తన వింటి నారిని ఆకర్ణాంతములాగి రాముడు అతనితో, ఓ రాక్షసాధమా, దయచేసి ఒక్క క్షణం నా ఎదుట నిలు, నా బాణాలతో నిన్ను యమపురికి పంపిస్తాను అంటూ సవాలు విసిరాడు. తల ఎత్తిన కుంభకర్ణుడు ఎదురుగా రాముడు నిలిచి ఉండటం చూసి అమిత ఆనందం పొందాడు. ఉత్సాహంగా నవ్వుతూ, ఎంత అదృష్టం, నీవు ఎంత దయతో నాకు అవకాశం కల్పించినందున నిన్ను ఇప్పుడే భక్షించి వేస్తాను అన్నాడు. రాముడు శరపరంపర కురిపించిన ఏమాత్రం తొట్లుపడని కుంభకర్ణుడు శత్రువును ఆలసించకుండా వధించి వేయాలన్న ఆశతో ఒక భయంకరమైన గదను చేతబూనాడు. రాముడు ఒక శక్తివంతమైన వాయువ్యాస్త్రాన్ని అభిమంత్రించి వదలడంతో భారీ గదను పట్టుకొని ఉన్న ఆ మహాకాయుడి కుడి చేతిని అది ఖండించింది. కుంభకర్ణుడు ఆర్తనాదం చేశాడు. ఖండితమైన అతని మహాబాహువు నేలపై పాయడంతో ఒక వానర సైన్యం దళం మొత్తం దాని క్రింద నలిగి మరణించడం జరిగింది. క్రోధోన్మాదంతో కుంభకర్ణుడు ఒక మహావృక్షాన్ని తన వామహస్తంతో ఊడబెరికి రాముని వైపుకు దూసుకు వెళ్ళాడు. అయితే రాముడు మహాశక్తివంతమైన ఒక ఐంద్రాస్త్రాన్ని ప్రయోగించి ఆ మహాకాయిని వామహస్తాన్ని కూడా ఖండించాడు. ఆ మహాబాహు నేలపై కూలుతూ అసంఖ్యాకులైన వానరులను, రాక్షసులను నొక్కు చేసింది. 2 చేతులు తెగినప్పటికీ కుంభకర్ణుడు భీకరంగా గర్జిస్తూ రాముని వైపు దూసుకురాసాగాడు. అంతటా 2 బాణాలను ప్రయోగించి రాముడు అతని 2 పాదాలను తెగ్గొట్టాడు. అప్పటికి కుంభకర్ణుడు తన భయంకరమైన నోటిని తెరచి రాముణ్ణి స్వహా చేయాలనే ఆశతో ఉన్మాదంగా కుంటినడకతో రాముని వైపు బయలుదేరాడు. కుంభకర్ణుడు అలా తన వైపే వస్తుండగా బార్లా తెరిచిన అతని నోటిలోకి
రాముడు అనేక బాణాలు విడిచి ఆ నోటిని కప్పివేయడంతో ఆ మహాకాయుడైన రాక్షసుడు ఊపిరి అందక అవస్థపడ్డాడు. చివరకు విపరీతమైన బాధతో కుంభకర్ణుడు స్పృహ కోల్పోయి కూలిపెడసాగాడు. అంతటా రాముడు విడిచిన మరొక ఐంద్రాస్త్రం దిక్కులంటిని ప్రకాశింపజేస్తూ ఆకాశం గుండా ప్రయాణించి కుంభకర్ణుని శిరస్సును ఛేదించి వేసింది. కుంభకర్ణుడి మహాకాయం సముద్రములో కూలి భారీ తిమింగలాలను మకరాలను నుగ్గు చేయడంతో అవి మరణించాయి. పూర్ణచంద్రుని వలె ప్రకాశిస్తున్న అతని శిరస్సు ఎగురుతూ వెళ్ళి మహాప్రసాదాలను, రక్షణ ప్రాకారాలను, పురద్వారాలను ధ్వంసం చేస్తూ లంకా నగరంలోని రాజవీధిలో పడింది. గగనతలంలో దేవతలు మహోత్సాహంతో హర్షధ్వానాలు చేశారు. వానరులు ఒక్కొక్కరు 5 నోళ్లు ఉన్నంతగా రాముని ఘన విజయాన్ని గురించి మాట్లాడసాగారు. కుంభకర్ణుని బంధువులు దుఃఖభారంగా రోధించగా ఆ వీరోచిత కృత్యాన్ని సాధించిన రాముడు దివ్యానంద బూదిని పొందాడు. కుంభకర్ణుని ఖండిత శిరస్సు పురద్వారానికి అడ్డంగా పడిన విషయాన్ని, అతని మృతదేహం సగం వరకు సముద్రంలో మునిగిపడి ఉన్న విషయాన్ని రావణునికి తెలియజేయడం జరిగింది. దుర్భరమైన ఈ వార్త విని రావణుడు స్పృహ కోల్పోయాడు. తిరిగి స్పృహలోకి వచ్చిన మీదట కుంభకర్ణులు లేనిదే ఇక జీవితానికి అర్థం లేదు కనుక నేను ఇక జీవితం సాగించలేను. విభీషణుని హితబోధ వినిపించుకోకుండా ఎంత పొరపాటు చేశాను అంటూ విలపించాడు. రావణుని పుత్రుల్లో ఒకడైన త్రిశిరుడు, తండ్రి శోకించవద్దు, నాకు అమితమైన బల పరాక్రమాలతో పాటు బ్రహ్మదేవుడిచ్చిన అస్త్రాలు కూడా ఉన్నాయి. నా సోదరులైన దేవాంతకుడు, నరాంతకుడు, అతికాయుడు మాయాజాలంలో కూడా సిద్ధహస్తులు. వారు ఆకాశంలో ఎగురుతూనే యుద్ధం చేయగలరు. మేమంతా కలిసి వెళ్ళి రామలక్ష్మణులను, వానర యోధులను తుదముట్టిస్తాం. దయచేసి నీ నిస్పృహను త్యజించు అన్నాడు. త్రిశురుని హామీలు విన్న రావణుడు ఉత్తేజాన్ని పొందాడు. తన 4 పుత్రులను ఆభరణాలతోనూ పుష్పమాలికలతోనూ అలంకరించిన మీదట మహాపార్శ్వ మహోదరులతో పాటు వారిని యుద్ధానికి పంపించాడు. శక్తి సంపన్నులైన ఆ 6 మహాయోధులు బ్రహ్మాండమైన రాక్షసేన తన వెంట నడువగా యుద్ధభూమికి పయనమైనారు. ఉభయపక్షాల వారు ఆవేశంగా గర్జనలు చేస్తూ తలపడడంతో పోరు మొదలైంది. కొద్దిసేపట్లోనే మృతదేహాలు, ఖండితాంగాలు, భగ్న రథాలు, ఛిద్రమైన పర్వతశిలలు, బండరాళ్ల గుట్టలుగా పడి యుద్ధభూమి నడవటానికి వీలు లేకుండా తయారైంది. ఇంతకుముందు కుంభకర్ణుని చేత దెబ్బలు తిన్న వానరులు నవోత్సాహంతో తిరిగి పోరాటానికి వచ్చారు. మొదట్లో వారిదే పైచేయిగా కనిపించింది. అంతటా అశ్వరుడైన నరాంతకుడు తన శూలంతో 700 మంది వానర సైనికులను సంహరించాడు. రావణపుత్రునిపై దాడి చేయవలసిందిగా సుగ్రీవుడు అంగదుణ్ణి ఆదేశించాడు. నిరాయుధుడైన అంగదుడు నరాంతకుణ్ణి సమీపించి, సాధారణమైన వానరులతో పోరాడుతూ నీ కాలాన్ని వ్యర్థం చేసుకుంటావెందుకు? నీ ఒక మహావీరునని భావించుకున్నట్లయితే నీ శూలాన్ని నా వక్షస్థలం మీదకి విసురు అంటూ సవాలు చేశాడు. క్రోధంతో పెదవి కొరుక్కుంటూ నరాంతకుడు ఆకస్మికంగా తన శూలాన్ని విసిరాడు. అయితే అది అంగదుని తాకుతూనే తునకలైపోయి నేలపై పడింది. అంగదుడు రివ్వున ముందుకు వచ్చి నరాంతకుని అశ్వం శిరస్సు మీద పిడికితో మోదాడు. ఆ అశ్వం యొక్క కపాలం పగిలి మరణించగా క్రుద్ధుడైన నరాంతకుడు నేల మీదకు దూకి ప్రతిక్రియగా అంగదుని కపాలం మీద ముష్టిఘాతాన్ని ప్రయోగించాడు. గాయము నుండి రక్తం స్రవిస్తుండగా అంగదుడు తూలి వెనుకకు పడ్డాడు. కానీ శీఘ్రమే తెలివి తెచ్చుకున్నాడు. మళ్ళీ పిడికిలి బిగించి ముందుకు దూసుకు వెళ్ళిన అంగదుడు తన పూర్తి శక్తిని వినియోగించి ప్రత్యర్థిని కొట్టాడు. ఆ మహాఘాతం నరాంతకుని వక్షస్థలానంతటిని నుక్కు చేయడంతో అతను అసూలు బాసి యుద్ధభూమిలో పడ్డాడు. అంగదుని విరోచిత కృత్యాన్ని వీక్షించిన రాముడు
ఆనంద ఆశ్చర్యాలకు లోనైనాడు. అయితే తన మేనల్లుడి మృత్యువును మహోదరుడు సహించలేకపోయాడు. అతను దేవాంతకునితోనూ త్రిశిరునితోనూ కలిసి క్రోధావేశంతో అంగదుని వైపు దూసుకు వెళ్ళాడు. ఆ రాక్షస త్రయం తన వైపు రావటాన్ని గమనించిన అంగదుడు ఒక మహావృక్షాన్ని పెకిలించి దానిని దేవాంతకుని మీదకు విసిరాడు. త్రిశిరుడు అవలీలగా తన బాణాలతో ఆ వృక్షాన్ని తుత్తినీలు చేశాడు. అంగదుడు వృక్షాలను శిలలను వర్షిస్తూనే ఉన్నాడు, కానీ లాభం లేకపోయింది. అంతటా మహోదరుడు తన గజాన్ని అధిరోహించి అంగదుడిని సమీపించి లోహకంటకయుక్తమైన ఒక గదతో అతని వక్షస్థలం మీద కొట్టాడు. అయితే అంగదుడు ఆ దెబ్బకు ఏమాత్రం తొణకగా తన చేతితో బలంగా గజాన్ని మోదాడు. మహాకాయంగల ఆ జంతువు చచ్చిపడగా అంగదుడు దాని దంతాల్లో ఒకదాన్ని పెరికి దేవాంతకుని మీదకు విసరడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. అయితే దేవాంతకుడు శీఘ్రమే కోలుకొని తన గదతో అంగదుని కొట్టగా అతను మోకాళ్ళపై కూలాడు. అంగదుడు ఎగిరి నిలిచినప్పటికీ త్రిశిరుడు 3 బాణాలతో అతని నుదుటి మీద కొట్టాడు. యువరాజును రక్షించడానికై హనుమంతుడు, నీలుడు ముందు కొరికారు. నీలుడు ఒక పర్వత శిలను త్రిశిరుని మీదకు విసరగా ఆ 3 తలల రాక్షసుడు దానిని తుత్తునేలు చేశాడు. దేవాంతకుడు తన గదను పైకెత్తి హనుమంతుని వైపు దూసుకు వెళ్ళాడు. దేవాంతకుని దెబ్బ నుండి తప్పించుకోవటానికై హనుమంతుడు గాలిలోకి ఎగిరి అదే సమయంలో తన పిడికిలి బిగించి ఆ రాక్షసుని శిరస్సుపై కొట్టగా తన కపాలం పూర్తిగా నుగ్గు కాగా దేవాంతకుడు విగతజీవుడై యుద్ధభూమిలో పడిపోయాడు. ఈలోగా త్రిశిరుడు నీలునిపై శరపరంపరను విడువుగా మహోదరుడు మరొక గజాన్ని అధిరోహించి తిరిగి రంగప్రవేశం చేశాడు. తన అవయవాలన్నీ శల్యగ్రస్తం కాగా నీలుడు ఒకంత సేపు స్పృహ కోల్పోయాడు. తిరిగి తెలివిలోకి వచ్చిన మీదట నీలుడు ఒక పర్వతశిలను తీసుకుని గాలిలోకి ఎగిరి దానితో మహోదరుని శిరస్సుపై కొట్టాడు. హరే కృష్ణ. మనము ఈరోజు ఇంతవరకు ఆపేద్దాము. తరువాయి భాగాన్ని రేపు పట్టణం చేద్దాము. మనం ఇప్పుడు చెప్పుకున్నట్లుగానే ఇది కలియుగం, కలహాల యుగం. మనం బయట ఎక్కడ చూసినా కూడా ఈ కలియుగంలో కలహాలు చేసుకోవడం కనపడుతూ ఉంటుంది. అందుకనే బృహన్నారదీయ పురాణంలో ఈ విధంగా చెప్పడం జరిగింది. ఈ కలహాల కపటాల యుగంలో హరినామము తప్ప, హరినామము తప్ప, హరినామము తప్ప అని 3 సార్లు గట్టిగా నొక్కి చెప్పడం జరిగింది. మరే మార్గం లేదని. అందుకే మనమంతా ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని కనీసము రోజుల్లో 108 సార్లు చేయమని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. సమయం ఉన్నవాళ్ళు ఎన్నిసార్లు అయినా కూడా చేయవచ్చు. దీనికి ఏమీ ఖర్చు లేనటువంటిది, ఎక్కడ కొనుక్కొని రావాల్సిన పని లేదు. మనకి నోరు నాలుక ఉన్నాయి కాబట్టి ఆనందంగా జపించవచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు. అలాగే మీరు రోజులో కనీసం ఈ వాల్మీకి రామాయణాన్ని మీరు వింటున్నారు, అలాగే మీ తోటి వారికి కానీ, మీ యొక్క బంధువులకి కానీ, మీ స్నేహితులకు, అలా మీకు ఎవరైతే మిత్రులుగా ఉంటారో వారందరికీ కూడా కనీసం నేను రిక్వెస్ట్ చేస్తున్నా, రోజులో ఒక్కరికి షేర్ చేయండి. వాల్మీకి రామాయణం ఎంతో పవిత్రమైనది, పుణ్యప్రదమైనది. మీరొక్కరే కాకుండా వేరే వారికి కూడా
వినే అవకాశం కల్పించినట్లయితే మనం కూడా వారితో పాటు అదృష్టవంతులు అవుతాము. అందువల్ల నా ఈ రిక్వెస్ట్ని మీరు తప్పకుండా కనీసం 2 రోజుల్లో ఒక్కరికి ఈ రామాయణాన్ని వినిపించడానికి వారికి కూడా అవకాశం కల్పించండి. హరే కృష్ణ. మీ అందరికి కూడా ధన్యవాదాలు.